మెగాస్టార్ ని ఇంత గ్రేట్ గా డీల్ చేసిన డైరెక్టర్ అనిల్ రావుపుడికి మనశంకర వరప్రసాద్ తో చాలా పెద్ద పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు జక్కన్న రాజమౌళితో కంపేర్ చేస్తున్నారు అనిల్ ని. టాలీవుడ్ లో ప్రస్తుతం హిట్ అన్న మాట వినిపిస్తే వెంటనే గుర్తుకు వచ్చే పేరు దర్శకుడు అనిల్ రావుపుడి అన్నట్టు తయారైంది. జక్కన్న అయితే 4 ఏళ్లకు ఒక సినిమా, కానీ అనిల్ ఏడాదికి ఒక సినిమా అంటూ వచ్చేస్తున్నాడు కదా. వరుస విజయాలతో దూసుకుపోతూ ఫెయిల్యూర్ తెలియని దర్శకుడిగా ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన మనశంకర వరప్రసాద్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి చిరంజీవి కెరీర్ లోనే మరో సరికొత్త రికార్డును సృష్టించింది. బలమైన కలెక్షన్లతో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ సంక్రాంతి సీజన్ కు అసలైన విజేతగా నిలిచింది. ఈ గ్రాండ్ సక్సెస్ తో అనిల్ రావుపుడి టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయారు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన 9 సినిమాలకు 9 విజయాలు రావడం విశేషం. పటాస్ తో మొదలైన ఆయన ప్రయాణం F2, F3, భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్లను దాటి ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారితో మరో లెవెల్ కు చేరింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో ఒక్కటే ప్రశ్న మారుమోగుతోంది. అనిల్ రావుపుడి నెక్స్ట్ సినిమా ఏంటి? ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ తన 10వ సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది. కేవలం 10 ఏళ్లలోనే 9 విజయాలు అందుకుని ఫ్యామిలీ ఆడియన్స్లలో అపారమైన నమ్మకం సంపాదించుకున్న అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కూడా సంక్రాంతి సీజన్ కే తీసుకురావాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త సినిమాను 2027 సంక్రాంతి లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారట. జూన్ నెల నుంచి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే హీరోగా విక్టరీ వెంకటేష్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబినేషన్ లో వచ్చిన F2, F3, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ కెరీర్ లోని అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటి నిలిచింది. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ బిజీ షెడ్యూల్స్ లలో ఉన్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాలో నటిస్తుండగా మరోవైపు మలయాళ సూపర్ హిట్ సిరీస్ కు కొనసాగింపుగా దృశ్యం 3 కూడా లైన్ లో ఉంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో అనిల్ రావుపుడి సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్న మరో అంశం దగ్గుబాటి రానా పేరు. వెంకటేష్ తో పాటు రానా కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇది నిజమైతే ఈ చిత్రం ఒక పవర్ఫుల్ మల్టీ స్టారర్ గా తెరకెక్కే అవకాశం ఉంది. అనిల్ స్టైల్లో వినోదంతో పాటు బలమైన పాత్రలు, కొత్త తరహా ఎంటర్టైన్మెంట్ ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. వరుస విజయాలు, కుటుంబ ప్రేక్షకుల నమ్మకం, సంక్రాంతి సీజన్ సెంటిమెంట్, ఈ 3 అంశాలు మరోసారి అనిల్ రావుపుడిని సంక్రాంతి స్పెషలిస్ట్ గా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్, అనిల్, రానా కాంబినేషన్ నిజమైతే 2027 సంక్రాంతి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ గా మారడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారాలే. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి అనిల్ రావుపుడి హవా కొనసాగడం ఖాయమనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.